వెయిట్ చేస్తున్నారు, నేను తీస్తున్నాను. सर रोड अला स्ट्रांग ఏదో ఇవ్వండి సార్ ఒక బైక్ స్టాప్ అంతా రైల్లో నుంచండి అలా స్ట్రాంగ్ సార్ సార్ లేదు సార్ అమర్ చెప్తా వంశాల రిజర్వాయర్ కేసు స్టేషన్లో 29 గ్రామాలు ఈరోజు నిర్వహించాలంటే ఆ ప్రాంతానికి నిలబెట్ట
వాళ్ళు తీసుకెళ్ళండి. ఇది పార్టీగా సార్ మూడు వస్తుంది. ఉన్నాయి సార్. అది కొత్త బైక్ ఇదే అది. రెండు పేజీల్లో ఉంది. ఉంటుంది, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో అన్నీ కంబైన్ చేసుకొని అది వర్కౌట్ చేశారు. థ్యాంక్ యూ. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎర్ల లిమిట్స్లో ఈరోజు టెంపుల్ అఫెన్సెస్కి సంబంధించి కొంతమంది మొత్తం టోటల్గా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్గా మనకి ఈ డిస్టిక్లోనే 2021, 2022, 23 అండ్ 24కి సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి. టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు 32 టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి, 3 రైస్ మిల్స్లో చేశారు అండ్ 4 హెచ్బీస్ ఉన్నాయి, హెచ్బీ బై డే ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో 1, కోనసీమ డిస్ట్రిక్ట్లో 1, తెలంగాణ మెదక్ డిస్ట్రిక్ట్లో 2 అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ చేశారు. సో టోటల్గా చూసినప్పుడు మనకి 43 అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీటి మొత్తానికి సంబంధించి మనకి టోటల్గా గోల్డ్ వచ్చి 775 గ్రామ్స్ లాస్ అయింది. అందులో మనకి 692 గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది. 53.5 కిలోస్ సిల్వర్ లాస్ అయి ఉంది. సో 52.8 కిలోస్ మనకి రికవరీ అయింది అండ్ క్యాష్ 3.38 lakhs రికవరీ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళు ఈ థెఫ్ట్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 4 బైకులను కూడా సీజ్ చేయడం జరిగింది. అలానే ఈ గ్యాంగ్కి సంబంధించిన ఇంకొక 5 మంది వచ్చి మనకి 4 వచ్చి కోనసీమలో అరెస్ట్ అవ్వడం జరిగింది ఈరోజు. వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు. ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్గా కొన్ని కట్టర్స్, క్రోబార్స్ యూజ్ చేస్తున్నారు. అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది. టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ 92 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ మిల్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేశారు. దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ హెచ్ఎర్ల లిమిట్స్లో ఉన్నది, మనకి ఏప్రిల్ 2024లో జరిగింది ఇది కాకుండా ఇంకా మేజర్ అఫెన్సెస్ వచ్చి 2022లో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మాలి లిమిట్స్, నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్, బ్రాహ్మణతర్ల టెంపుల్ పలాస లిమిట్స్, తర్వాత మనకి ఇక్కడ ఇది గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, హెచ్ఎల్లలో దుర్గాదేవి టెంపుల్, శ్రీకాకుళం 2 టౌన్లో అమ్మవారి టెంపుల్, ఇట్లా చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు వీళ్ళు. టోటల్గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్, ఎల్లన్పేట, హీరమండలంకి సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో. పబ్లిక్కి మన సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్స్ కావచ్చు లేదా పబ్లిక్ ప్లేసెస్ కావచ్చు, ఎక్కడెక్కడైతే మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా పెడుతూ ఉన్నప్పుడు దయచేసి దానికి సీసీటీవీ ఫుటేజెస్ అనేది పక్కాగా ఉండాలి, ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలి. ఇన్ కేస్ రిమోట్ మనకి విలేజ్ బయట ఉన్న టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే సీసీటీవీస్ పెట్టలేని పక్షంలో
అక్కడ ఏదైతే హుండీకి సంబంధించింది కానీ లేదంటే మనకి లోపల ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక దగ్గర మీరు ఎక్కడైనా సరే అది సెక్యూర్ చేసుకోవాలి. ఇది మన సైడ్ నుంచి రిక్వెస్ట్. ఇది ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏవైతే మనకి ఈజీ మనీ కావాలని వాళ్ళకు ఉందో దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఈజీ టార్గెట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళారు. ఇనిషియల్గా వీళ్ళు రైస్ మిల్స్కి వెళ్ళారు. సో అక్కడ ఎక్కువ ప్రాపర్టీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే మనకి విలేజెస్ బయట ఉంటాయో, ఎక్కడైతే పోలీస్ సర్వేలెన్స్ కానీ లేదంటే మనకి సెక్యూరిటీ గార్డ్స్ కానీ తక్కువ ఉంటారో, సీసీటీవీ కవరేజ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, పబ్లిక్ ఒక టైం తర్వాత ఎక్కడైతే ఉండరో ఆ ప్లేసెస్ని వీళ్ళు టార్గెట్ చేసుకుని ఈజీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ముందు వెళ్ళి రెక్కీ చేస్తున్నారు, తర్వాత వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని కట్ చేస్తున్నారు, ఆ తర్వాత ప్రాపర్టీ తీసుకొని వెళ్తున్నారు. అండ్ తీసుకెళ్ళిన డీవీఆర్ బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు, అది తీసుకెళ్ళి వాటర్లో పడేస్తున్నారు. సో అది వీళ్ళు మనకి సీతంపేట, ఎల్ఎన్పేట అండ్ హీరమండలంకి సంబంధించిన వాళ్ళు మేజర్ టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. ఒక అతను మెదక్ అతను ఉన్నారు. సో వీళ్ళకి మెదక్ అతను ఇక్కడ మ్యారీడ్ అనుకుంటాను. సో వీళ్ళంతా అక్కడ లోకల్గా ఒకరికొకరు పరిచయం. వీళ్ళు 2021 నుంచి స్టార్ట్ చేశారు, 23-24లో మేజర్గా చేశారు, ఎక్కువ అఫెన్సెస్ చేశారు. సో టోటల్గా ఏంటంటే మనకి ఈ టీంలో మెయిన్ ఎవరైతే ఉన్నారో సూర్యం అని ఒకరు, శ్రీనివాసరావు అని ఒకరు, సిపాన్య అని ఒకరు. శ్రీనివాసరావు, సిపాన్య వచ్చి మనం అరెస్ట్ చేయడం జరిగింది. సూర్యం అన్న పర్సన్ని మనకి కోనసీమ జిల్లా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. వాళ్ళు కూడా అక్కడ కూడా ఒక టెంపుల్లో వాళ్ళు అఫెన్స్ చేశారు. మిగతా వాళ్ళంతా టీమ్ మెంబర్స్, రిమైనింగ్ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవైలబిలిటీని బట్టి అక్కడ అవసరాన్ని బట్టి వాళ్ళ టీమ్ మెంబర్స్ అనేది చేంజ్ అవుతూ జరుగుతుంది. ప్రొసీడ్స్ ద్వారా అంటే ఈ క్రైమ్ ప్రాపర్టీ ద్వారా వాళ్ళు సేల్ చేసిన తర్వాత ఏదైతే మనీ ఉందో దాంతో వాళ్ళు ఒక హౌస్ని అదే పీరియడ్లో కన్స్ట్రక్షన్ చేయడం, ఒక కార్ని కొనడం, బైక్స్ కొనడం, ఇవన్నీ చేశారు వాళ్ళు. సో మనం బైక్స్ ఇవైతే కార్స్ అయితే ఇమీడియట్గా సీజ్ చేయగలిగాం. మీ హౌస్ ఏదైతే ఉందో అది మనకి లీగల్ ప్రొసీజర్ ప్రకారం నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటాం. వాట్ ఎవర్ టీమ్ లీడర్ ఏదైనా టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే మేజర్ షేర్ అతను తీసుకున్నాడు, మిగిలిన వాళ్ళకి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ షేర్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని తీసుకోవడం జరిగింది.